యాక్చువల్గా ఏ కాలనీ వాళ్ళని అది నీ ఇంటి ఆస్తి, తర్వాత నీకు సేఫ్టీ ఇస్తుంది కాబట్టి నీ ఏరియాకి మీరు ప్రభుత్వం ఎట్లయినా అన్ని విధాల సహకరిస్తుంది. మీరు ముందొచ్చి ఈ సమ్మర్లో మనం వాటర్ పాండ్స్ కానీ, తర్వాత అక్కడక్కడికి ఒక 100 మీటర్ ఎక్కడైతే డాగ్స్ ఎక్కువ ఉంటాయో వీళ్ళ లొకాలిటీ వాళ్ళకి, ఎన్జిఓ వాళ్ళకి తెలుసు. మీరు వాటర్ అక్కడక్కడ పెట్టినట్టయితే, తర్వాత ఫుడ్ కూడా హైజీనిక్ కూడా కొంత ఎన్జిఓలు కూడా ఫుడ్ కూడా కాలనీ వల్ల ఉన్న డాగ్స్ కూడా పెడతా ఉన్నారు, ఇప్పుడు కూడా పెడతా ఉన్నారు హైజీనిక్ ఫుడ్. అవన్నీ చేయడం వలన ఇరిటేషన్ అనేది ఒకటి ఫస్ట్ కంట్రోల్ అవుతుంది. ఈ డాగ్ బైట్స్ అన్నది కూడా కంట్రోల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం వ్యాక్సినేషన్ కూడా మాస్ వ్యాక్సినేషన్ అని ఈ సమ్మర్లో చేసినట్టయితే ఆ లొకాలిటీలో తక్కువ ఉంటాయి. అక్కడ 100, 200, 300 ఉంటాయి. ఇప్పుడు అక్కడ యానిమల్ హస్బెండరీ డాక్టర్స్, తర్వాత వెటనరీ అసిస్టెంట్, ఇటు జిహెచ్ఎంసీ డాగ్ ట్రైనర్స్, డాక్టర్స్ అందరు కంబైన్డ్ అయ్యి అక్కడ లోకల్ ఎన్జిఓస్ పోయి మాస్ వ్యాక్సిన్ చేసినట్టయితే ప్రజల్లో కూడా ఒక నమ్మకం వస్తుంది. ఒకవేళ డాగ్ బయట అయినా కూడా ఆల్రెడీ వ్యాక్సినేషన్ చేశారని తెలుస్తుంది. కాబట్టి మనం సమ్మర్లో కూడా డాగ్ బైట్ మ్యాక్సిమము నివారించడానికి ఆస్కారం ఉంటుంది.